లగచెర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటన నేపథ్యంలో కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రభుత్వం అరెస్టు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్నం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జి జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. అంతకుముందు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. లగచెర్లలో కలెక్టర్పై దాడి ఘటనకు ఆయన కుట్ర పన్నారన్న కోణంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు అధికారులపై తిరగబడితే ప్రభుత్వం మాత్రం ప్రజా వ్యతిరేకతను పట్టించుకోకుండా రాజకీయ కక్షతో పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేసిందని కేటీఆర్ తప్పుపట్టారు. ఫార్మా విలేజ్ పేరిట జరుగుతున్న భూభాగవతాన్ని, జరుగుతున్న దురాగతాన్ని అడ్డుకుంటున్నందుకు మా నాయకుడు, కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, అక్కడ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా ఈరోజు ఉదయం కిడ్నాప్ చేసి మఫ్టీలో వచ్చి దుర్మార్గంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తుంటే కూడా ఆయనకు ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉన్నారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్తా ఉంటే కూడా వినకుండా ఈరోజు కేసు ఏందో చెప్పకుండా, అసలు ఏం చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా ఇవాళ పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వ్యవహారం ఎంత నికృష్టంగా ఉంది పోలీస్ వ్యవస్థది అంటే, ఇవాళ అక్కడ గెలిచిన మహబూబ్ నగర్ ఎంపీ అంటే కొడంగల్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి డికే అరుణ గారు పోతే వారినేమో మధ్యలో అడ్డుకొని పోనివ్వడం లేదు గ్రామానికి. కానీ కనీసం వార్డు మెంబర్ కూడా కానీ ప్రజలతోని కనీసం ఎన్నడూ కూడా ఎన్నుకోబడని ముఖ్యమంత్రి అన్న అనే ఒకే ఒక్క అర్హత, ముఖ్యమంత్రి అన్నగా ఉండడమే ఒకే ఒక్క అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని ఏ గ్రామంలోనైతే నిన్న ఈ సంఘటన జరిగిందో అక్కడికి 300 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి ఇంటింటికి తిరుగుతూ ఈరోజు గత 2 గంటలుగా 3 గంటలుగా బెదిరిస్తా ఉన్నారని చెప్పి ఇప్పుడే మా నాయకులు, మా సోదరులంతా చెప్తా ఉన్నారు. ఎంత నికృష్టమైన ప్రభుత్వం ఇది అంటే, అణగారిన వర్గాలు, గిరిజనులు, దళితులు, బీసీలు ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో దుర్యాలలో కానీ, లగచెర్లలో కానీ, హకీంపేటలో కానీ, ఆ చుట్టూ ఉండే తాండాల్లో కానీ భూమిని కోల్పోతున్న సోదరులు బాధపడుతుంటే ఇవాళ వాళ్ళని జైళ్లలో పెట్టి రాత్రంతా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ గిరిజన రైతుల్ని, ఆ దళిత రైతుల్ని ఇవాళ ఒకవైపు చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఇప్పుడే సబితక్క చెప్తా ఉన్నారు, ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొని పోయిన ఒక దుస్థితి. అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ నియంత, ఎలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకులు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తా ఉన్నాడు. చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో స్వైర విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే, వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టినారు. రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్న, ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా, లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా? ఎందుకు, ఏ కారణం చేత మీరు ఈరోజు ఒక ఎంపీ గారిని ఆపుతారు, మహబూబ్ నగర్ ఎంపీ, రేపు మేము కూడా పోతాం, మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా 300 మందిని ఇచ్చి మరి అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు. ఎక్కడ పోయింది మరి మీ 144 సెక్షన్? 300-200 మందితోనా పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా అతి చేస్తే, అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది.
దయచేసి మీరు బలి పశువులు కాకండి. రేవంత్ రెడ్డి భూదాహానికి, రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రహసనంలో మీరు అనవసరంగా అతిపాత్ర పోషించి బలి పశువులు కాకండి. ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారి భార్యకి, వారి తల్లి గారికి మేమందరం కూడా పార్టీ మొత్తం మీ వెంబడ ఉంది. కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినామని చెప్పడానికి, అదే విధంగా రేపటి రోజున ఏ పేద రైతులనైతే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందో వారి కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం. ఎవరు అడ్డుకుంటారో, ఎందుకు అడ్డుకుంటారో, ఎందుకు సెలెక్టివ్ రూల్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో తప్పకుండా డీజీపీ, చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, ఏ రైతులనైతే గిరిజన రైతులను కొట్టినారో, ఏ రైతులనైతే చిత్రహింసలు పెట్టినారో వాళ్ళకు ముందే ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపకపోతే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా పోతాం, జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర కూడా పోతాం. ఈ అంశాన్ని వదిలిపెట్టాం. ఈ రాష్ట్రంలో ఉండే పౌర హక్కుల సంఘం నేతలు కూడా నోరు విప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇక్కడ గిరిజనుల మీద, దళితుల మీద, బీసీల మీద ప్రభుత్వం ఈ రకంగా విరుచుకోపడుతుంటే, ఈ రకంగా వాళ్ళ ఇళ్ల మీదకి పోయి స్వైర విహారం చేస్తుంటే మనం ఇప్పుడు గొంతు విప్పకపోతే, ఇప్పుడు వారి తరపున మాట్లాడకపోతే చరిత్రహీనులు అవుతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు గాని, బీజేపీ గాని, ఇతరులు గాని ఇట్లాంటి అరాచకాలకు మనం అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామిక తెలంగాణగా ఉన్న వాతావరణాన్ని ఈ రకంగా కొంతమంది తమ స్వార్థం కోసం చెడగొడుతుంటే మనం చూస్తా ప్రేక్షక పాత్ర పోషిస్తే రేపు ఇదే ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట కూడా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా మా నాయకులందరికీ, కొడంగల్ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 11 నెలలుగా అరాచక పాలన కొడంగల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి ఏమి రారాజు కాదు, చక్రవర్తి కాదు, ఆయన పదవి కూడా శాశ్వతం కాదు. రేపో మాపో తుమ్మితో ఊడిపోయే ముక్కు. ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు ఆయన పదవి. కాబట్టి ఈ తాత్కాలిక విర్రవీగుడు చూసి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే పోలీసు వాళ్ళు లేకుండా కొడంగల్ కాలు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ కొడంగల్ ప్రజలు తంతరో తెలియదు, ఆ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి అయి కూడా కొడంగల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. భయపడాల్సింది రేవంత్ రెడ్డి, భయపడాల్సింది తిరుపతి రెడ్డి, భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల కోసం పోరాడుతున్న మనం కానే కాదు. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే. శాశ్వతం ప్రజల గుండెల్లో స్థానం. దానికోసమే కొట్లాడదాం, ప్రజల కండగా నిలబడదాం, పేదల కండగా, పేద రైతుల కండగా నిలబడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ కండగా మేమందరం కూడా ఉన్నాం. అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ డీజీపీ గారిని, సిఎస్ గారిని నేను కోరుతా ఉన్నా. అప్రజాస్వామికంగా వ్యవహారం చేయకండి. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తకండి. ఇది మంచిది కాదు. రేపటి రోజున మీరు ఇదే విధంగా వ్యవహారం చేస్తే తప్పకుండా ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు గాని, కింది స్థాయిలో ఉండే అధికారులు గాని దయచేసి చట్టానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఊరుకోమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తాం, ప్రజల దగ్గర కూడా పోరాడతామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని, నరేందర్ రెడ్డి గారి కుటుంబమే కాదు ఆ 16 మంది దళిత గిరిజన రైతుల కుటుంబాలు కూడా దయచేసి ధైర్యంగా ఉండండి. మేమున్నాం, మీ దగ్గరకు వస్తాం. మీరు కూడా మీ కేసులు కూడా మేమే, మొత్తం న్యాయ పోరాటం కూడా మేమే చేస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు కూడా మీడియా కూడా దయచేసి విజ్ఞప్తి, పీడితుల పక్షాన ఉండండి, వారి గొంతు వినిపించండి, తప్పకుండా ప్రజలకు వారి మనోవేదన వివరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ నమస్కారం.